పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. సీఎంఓ, సీఎస్, డీజీపీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాని ఇప్పటికే సీఎంఓ అధికారులు సిద్ధం చేశారు. సమర్థులైన అధికారులకు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. సీఎంఓ, సీఎస్, డీజీపీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాని ఇప్పటికే సీఎంఓ అధికారులు సిద్ధం చేశారు. సమర్థులైన అధికారులకు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పరిపాలనలో మరోమారు తన మార్కు చూపించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఎవరైతే అసమర్థ పాలన అలాగే పక్షపాతంగా వ్యవహరించి వర్క్ చేశారో అటువంటి అధికారుల్ని గుర్తించడం జరిగింది. ఇక పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. సీఎంఓ, సీఎస్, డీజీపీలతో సీఎం చంద్రబాబు ప్రస్తుతం భేటీ అయ్యారు అని తెలుస్తోంది. ఐఏఎస్ అధికారులు అలాగే ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన నిర్ణయాలు జరగబోతున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే వ్యవహరించారో ఆ అధికారుల జాబితాని ఇప్పటికే సీఎంఓ సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. వారిపై వేటుండే అవకాశాలున్నాయి. మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ లో అధికారులందరినీ కూడా షఫ్లింగ్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే అనుకూలంగా వ్యవహరించారో, ఎవరైతే సన్నిహితులుగా ఉన్నారో అనేటువంటి వారి జాబితాను ఇదివరకే సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎవరు ఈ పనితీరు ఏ విధంగా ఉంది, వారికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయనకు అవగతమే. ఈ నేపథ్యంలో ఆయనకు అందరూ కూడాను తెలిసిన వాళ్లే కాబట్టి, తన దగ్గర పనిచేసిన వాళ్లే కాబట్టి వాళ్ళ వ్యవహార శైలి అంతటినీ కూడా ఆయన మొదటి నుంచి గమనిస్తా ఉన్నాడు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు వాటి కింద పనిచేసేటువంటి అధికార యంత్రాంగం మీద కూడా ఆయనకు మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో సీఎంఓలో పనిచేసేటువంటి అధికారులను కూడా నియామకం కూడా ఆయన పూర్తి స్థాయిలో తనకు అనుకూలంగా ఉన్నటువంటి వారు, వివిధ శాఖల మీద పట్టున్నటువంటి వాళ్ళని నియమించుకుంటా ఉన్నారు. వీటితో పాటు జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే అనుకూలంగా వ్యవహరించారో, గతంలో సన్నిహితులుగా ఉన్నారు, ఆయన చెప్పినట్లు చేయడం జరిగింది. తర్వాత కొంత రూల్ పొజిషన్ కి వ్యతిరేకంగా వాళ్ళు సీఎం ఒత్తిడి మేరకు నాడు పనిచేసినటువంటి ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తోంది. ఈ నేపథ్యంలో గనుల శాఖలో పనిచేసినటువంటి వాళ్ళు అయితేనేమి, పరిశ్రమల శాఖలో పనిచేసినటువంటి వాళ్ళు, తర్వాత సీఎంఓలో పనిచేసినటువంటి వాళ్ళు, వీరందరి మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానంగా గోపాలకృష్ణ ద్వివేది అయితేనేమి, శ్రీలక్ష్మి లాంటి వారు జగన్ సన్నిహితులుగా ఆయన భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని పక్కన పెట్టే అవకాశం, ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళని పక్కన పెట్టే అవకాశం అని చెప్పచ్చు. ఒకప్పుడు సీఎంలో ప్రవీణ్ ప్రకాష్ అంతా తానే వ్యవహరించాలన్నటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ధనంజయ రెడ్డి వచ్చేంత వరకు కూడాను ప్రవీణ్ ప్రకాష్ హవానే నడిచింది. ఆ తర్వాత ధనంజయ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ప్రవీణ్ ప్రకాష్ ని పక్కకు పంపించడం జరిగింది. ధనంజయ రెడ్డి అంతా తానే వ్యవహరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాష్ ని కూడా ఆయన పక్కన పెట్టే అవకాశాలు అయితే కనుక స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వీటితో పాటు వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి కలెక్టర్లు, అప్పట్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి ఆరోపణలటువంటి సీనియర్ ఐఏఎస్ లను, తర్వాత కలెక్టర్లను, వారందరినీ కూడాను కొంత మానిటరింగ్ చేసే అవకాశం ఉంది. వీటితో పాటు ఐపీఎస్ అధికారులు ప్రధానంగా తన మీద కేసులు పెట్టినప్పుడు వారి విచారణ శైలి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. సునీల్ కుమార్ అయితేనేమి, తర్వాత మిగతా ఆయన మీద వివిధ కేసులో వేసినటువంటి స్ట్రిక్ట్ అధికారులు, వారికి సంబంధించినటువంటి జాబితా కూడా ఆయన దగ్గర ఉంది.
ఈ నేపథ్యంలో వారి వ్యవహారంలో కూడా ఆయన వారి పనితీరు అప్పట్లో ఏ విధంగా ఉంది, తన మీద పెట్టినటువంటి కేసు వ్యవహారంలో ఆయన ఏ విధంగా వారు వ్యవహరించారు అనే దాని మీద కూడా ఆయన దృష్టి పెట్టడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్లను అయితేనేమి, తర్వాత కీలకమైనటువంటి శాఖలు అంటే సీఎంఓలో పనిచేయడము, తర్వాత ఆర్థిక శాఖలో పనిచేయడం, ఆర్థిక శాఖ సెక్రటరీలుగా పెట్టేవారు. ఇప్పటికే సత్యనారాయణను తర్వాత వీరినందరినీ కూడాను పక్కన పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ, పరిశ్రమలు, గనులు, భూగర్భ గనుల శాఖ, వీటటువంటి రెవెన్యూ, ఇటువంటి ఏవైతే కనుక ఆదాయ వనరులుగా ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వానికి, దానికి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించిన కీలకమైన శాఖలకు ఎవరైతే కనుక తనకు నమ్మకంగా ఉంటారు, చక్కగా పనిచేస్తారన్నటువంటి ఏదైతే కనుక ఒపీనియన్ ఉందో వారిని పెట్టుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.